హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన ఏటిలోని కెరటాలు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తల భారంగా ఉందన్నావు, తగ్గిందా అమ్మా? గదిలోకి వచ్చిన రమణ ఆప్యాయత, జాలి మిళితమైన స్వరంతో ప్రశ్నించాడు. రా నాయనా. కొద్దిగా జరిగి మంచం పట్టె మీద చోటు చూపించింది కృష్ణవేణి. తగ్గలేదు, జలుబు చేసింది కదా. 2-3 రోజులు బాధపెట్టి గాని మరీ వదలదు. మందు పుచ్చుకోవా? దీనికేం మందు? 2-3 రోజుల్లో అదే తగ్గిపోతుంది. మౌనంగా కూర్చున్నాడు రమణ. రమణ నుండి ఏం పొందదలిచిందో అది సంపూర్ణంగా పొందుతూనే ఉంది కృష్ణవేణి. అయినా ఆమెకు సంతృప్తి కలగడం లేదు. మనసింకా అశాంతితో ఆరాటంలో కుములుతూనే ఉంది. అమ్మా అని నోటి నుండా పిలుస్తాడు. తమ మంచి చెడ్డలు మనస్ఫూర్తిగా పరామర్శిస్తాడు. అయినా కృష్ణవేణి దృష్టికి కృత్రిమత్వమే గోచరిస్తుంది. అతడి ప్రవర్తనలో ఆత్మీయత కంటే కృతజ్ఞతాభావమే అధికంగా కనబడుతుంది. అతడి తండ్రి కొంత స్థితిమంతుడే అయినా 6 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి 3 అన్నదమ్ములు పంచుకునే నాటికి చాలా కొద్ది ఆస్తి మాత్రమే వస్తుంది. అలాంటిది కృష్ణవేణి పుణ్యమా అని లక్షల ఆస్తికి అధికారి అయ్యాడు. కలలో కూడా అతను ఊహించి ఉండని అపురూప లావణ్య రాశిని సహచరునిగా సమర్పిస్తున్నది. అతడి హృదయం కృతజ్ఞతాభరితం కాకుండా ఎలా ఉంటుంది? నిజంగా రమణ సహజంగా ప్రేమించలేడు. 20 ఏళ్ల కాలం మరొక చోట పెరిగి వచ్చాడు. ఏ చెట్టునో పెనవేసుకు సాగిన లతను తీసుకువచ్చి మరొక ఆధారానికి చుట్టితే అస్తవ్యస్తం కాకుండా, సహజత్వానికి దూరం కాకుండా ఎలా ఉంటుంది? అయితే రమణ చాలా బుద్ధిమంతుడు. పెద్దల ఎడ, తన శ్రేయస్సు కోరే వారి ఎడ అతడి మనసెప్పుడు వినమ్రమయ్యే ఉంటుంది. తనలోని సంకుచితత్వం వదిలించుకుని ఈ అంతస్తుకు తగిన విధంగా తన అంతరంగాన్ని అతి విశాలం చేసుకుంటున్నాడు. ఈ పరిసరాలకు అలవాటు పడిపోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. తన చుట్టూ ఉన్నవారి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు శాయశక్తులా. కానీ అతడి దురదృష్టం అదేమో రావుగారి నౌకర్లకు, ఆశ్రితులకు అతడంటే లోకువే. భార్గవరావును గౌరవించినట్లుగా ఈ చిన్న యజమానిని గౌరవించలేరు. అతడిని చూసి చాటుగా మూతులు ముక్కులు విరుస్తారు. ముందర పోతుంటే వెనక వెక్కిరిస్తారు. దరిద్రుడికి నడమంత్రపు సిరి పుట్టిందని ఈసడిస్తారు. సుబ్బయ్యకు అతడంటే నిరాదరణ. గోవిందస్వామికి నిర్లక్ష్యం. రావుగారు నిర్లిప్తులు. కృష్ణవేణికి నిరాసక్తత. రమణను దత్తు చేసుకునే వరకు కృష్ణవేణి ఉబలాటం అంతా ఇంతా కాదు. దత్తత జరిగేదాకా నిద్రపట్టలేదు. ఇప్పుడు తప్పు చేశానేమోనని తపన. అతడిని సహజమైన ప్రేమకు దూరం చేశానేమోనని బాధ. కృష్ణవేణి కొద్ది రోజుల్లోనే తెలుసుకుంది. భార్గవుడు తనకు ఎంత దూరంగానైనా వెళ్ళని, అతడిని ప్రేమించినట్లు రమణను ప్రేమించలేనని. ఆనాటి మధ్యాహ్నం భార్గవరాం గదిలో కూర్చుని బీరువాలోంచి తీసుకున్న పుస్తకం చదువుతుంది దేవదాసి. మేనత్త ఎప్పుడొచ్చిందీ తెలియదు. చటుక్కున దేవదాసి చేతిలో పుస్తకం లాగివి బీరువాలోకి విసురుగా గిరాటు పెట్టింది. పద, నీకీ గదిలో ఏం పని? ఈ పుస్తకాలే నీ బావ మనసుకు సమాధి కట్టాయి. నీకా సమాధిలోకి వెళ్ళిపోవాలనుందా? రెక్కపట్టి గది యువతలకు ఈడ్చుకు వచ్చేసి తలుపులు దబీమని మూసి తను తెచ్చిన తాళం పెట్టింది. అత్త ప్రవర్తనకు ఆశ్చర్యంతో కొరియబారిపోయింది దేవదాసి. కోడలి భుజం నెమ్మదిగా తట్టి, దేవత, బావంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసునే. వాడు నిన్ను అన్యాయం చేశాడు. దురదృష్టవంతుడు. తను అన్యాయమయ్యాడు. నిన్ను వాడు పోగొట్టుకున్నాడు కానీ నేను పోగొట్టుకోవాలనుకోలేదు. రమణకు చేసుకుంటున్నాను. నీ మనసు భావవశమైందని తెలిసి రమణకు భార్యగా నిశ్చయించాను. ఏ నాటికైనా భావను మరిచి మరొకరికి ఇల్లాలిగా పోవలసిందే కదా. అందుకని రమణను చేసుకోమనడంలో తప్పు చేస్తున్నానని అనుకోలేదు. నువ్వింకా బావగదిలో కూర్చుని ఆ పుస్తకాలలో అతడిని వెతుక్కుంటూ కాలక్షేపం చేయడం చూసి ఎలా సహించేది చెప్పు? కరుణాగాధధికంగా అన్నది కృష్ణవేణి. అత్త సూక్ష్మదృష్టితో తన హృదయాన్ని నగ్నంగా శోధించిందనిపించింది.
ఆ క్షణంలో సిగ్గు కలగలేదు దేవదాసికి. దుఃఖవీచిక అంతరంగం నుండి సాగి వచ్చింది. నేత్రాలు సజలాలయ్యాయి. మేనత్త భుజం మీద తలాంచి అత్తా అన్నది రుద్ధస్వరంతో. కృష్ణవేణి హృదయం తీవ్రంగా కదిలిపోతుందంటే జాలిగా నా పిచ్చి తల్లి అంటూ మరింతగా గుండెలకు ఆంచుకుంది ఆ పిల్లను. భావసుమతిని దూరం చేసుకోకపోయినా రమణను అభిమానించకపోలేదు దేవదాసి. అతడంటే ఆమెకు సదభిప్రాయం ఉంది. రోజూ తప్పనిసరిగా 1-2 సార్లు ఇద్దరూ కలుసుకుంటూ ఉంటారు. అది రావుగారి పూజా సమయంలో. రావుగారి ఆరోగ్యం ఈ మధ్య మరీ చెడిపోయింది. వృద్ధాప్యం రోగరూపంలో ఆయన మీద తీవ్రమైన దాడి జరుపుతుంది. ఎంత సుస్థిగానైనా ఉండని దేవతార్చన ఆపడం లేదాయన. ముందు వెనకగా రావుగారి దేవతార్చన ఐహారతై తీర్థం ఇచ్చే సమయానికి రాతగిన వాళ్ళందరూ పూజా మందిరంలోకి హాజరవుతారు. రమణ వస్తాడు. కానీ కళ్ళెత్తి చూడడు. దేవదాసి సంకోచం వదిలించుకుని చూస్తే అతడు తండ్రి పూజాక్రమాన్నే అత్యంత ఏకాగ్రతతో తిలకిస్తూ కనిపిస్తాడు. ఏకాగ్రతతో ఉన్న ఆ ముఖాన్ని ముగ్ధయ్యి చూసేది దేవదాసి. మరి ఇక ఎక్కడ తారసపడినా దారిచూపే గాని పక్కచూపులు ఉండేవి కాదతనికి. రమణ ఒక విశిష్ట వ్యక్తి అన్న భావం దేవదాసికి ఉంది. కళ్ళు మాటా కలపకపోయినా కనిపించని అనుబంధమేదో దేవదాసి అంతరంగాన్ని బంధించి వేస్తున్నది. చిత్రంగా కొన్నాళ్లగా ఆమెను వేధిస్తున్న ఒక భయం తొలగిపోయింది. అది భావను ప్రేమించి భగ్నముందిన మనసుతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన వ్యక్తిని ప్రేమించగలనేమోనని. ఎంత ఓపిక తెచ్చుకుందామన్నా ఈ మధ్య స్నానభోజనాలకు దేవతార్చనకు కూడా లేవలేకపోతున్నారు రావుగారు. దగ్గు, ఉబ్బసం కొత్తగా ఆరంభమయ్యాయి. పూర్తిగా నీరసించిపోయారు. ఇక ఎన్నాళ్ళో బ్రతుకుతానన్న ఆశ ఆయనలో నశించిపోయింది. పూర్తిగా అనారోగ్యమని చెప్పడానికి వీలు లేదు. కొంత మనోవ్యాధి కూడా ఆయనను కృంగదీసింది. పైకి చెప్పుకోకపోయినా ఆయన ఆలోచనలన్నీ ఈ మధ్య కొడుకు మీదకు పరుగులు పెడుతున్నాయి. భార్గవరాం ఇక్కడ నుండి వెళ్ళాక 1-2 ఉత్తరాలు వ్రాశాడు. ఆ తరువాత అతడి నుంచి మరి ఉత్తరాలు లేవు. ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అనేదే ఆయనను కొరుక్కు తింటుంది. కొడుకును గురించి కృష్ణవేణి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో గాని పైకి అతడి సంగతే మర్చిపోయినట్లు గుంభనంగా గంభీరంగా ఉంటుంది. ఏం బయటపడినా హాస్యాస్పదం కారణం కదా. కొడుకు మీద అంత అభిమానం ఉన్నదానివి ఈ దత్తపుత్రుని ఎందుకు సంపాదించావు అని నవ్విపోగలరని విన్నవారు. భార్య అయినా కొడుకు సంగతి ఎత్తుతుందేమో తన మనసులో బెంగ బయటకు కక్కి తేలిక పడదామనుకుంటారు రావుగారు. ఆమె ఆ అవకాశం ఇవ్వదాయనకు. ఆ రోజు భార్య దగ్గర లేకుండా చూసి గోవిందస్వామితో చెప్పుకున్నారు తమ బాధలు రావుగారు. భార్గవుడి మధ్య కళ్ళకట్టినట్లున్నాడు గోవిందస్వామి. వాడి నుంచి ఉత్తరాలు లేవు. మనం వ్రాసిన జవాబు ఇస్తాడన్న నమ్మకం లేదు. మీ అమ్మగారికి తెలియకుండా నువ్వేం చెయ్యాలంటే ఆయాసంతో ఆవేశంతో కొద్దిసేపు ఆగి అన్నారు. నువ్వెళ్ళి బాబుని తీసుకువచ్చేసెయ్యాలి. ఏం? గోవిందస్వామి ముఖం వివర్ణమైంది. ఎక్కడికని వెళ్ళను బాబూ హీనస్వరంతో అన్నాడు. వాడు వెళ్ళాక వ్రాసిన ఉత్తరంలో అడ్రస్ ఇచ్చాడు. బాబూ! ఏమిటి స్వామి? చిన్నబాబు అక్కడ లేడు. గొంతు అతి ప్రయత్నంతో పెగిలింది. ఎలా తెలుసు? నీకెలా తెలుసు? దొరసాని దత్తు ప్రయత్నంలో ఉండగానే నేను చిన్నబాబు కోసం వెళ్ళాను. దొరసాని పిచ్చితనం వల్ల చిన్నబాబు ఆస్తి మరెవరికో అంటగడుతుందన్న మంటలు నా కడుపులో లేచాయి. చిన్నబాబును ప్రాధేయపడి తీసుకువచ్చి ఆస్తి పరులపాలు కానివ్వకూడదన్న ఉబలాటంతో వెళ్ళాను. కానీ చిన్నబాబు అక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆ సంగతైనా తెలిసిందా? రావుగారు ఆత్రంగా అడిగారు. చెప్పలేక చెప్పాడు. ఏదో ఆశ్రమానికి వెళ్ళినట్లు తెలిసింది. దీర్ఘంగా నిట్టూర్చారు రావుగారు. కన్ను మూసేలోగా కొడుకును చూస్తానన్న ఆశ పూర్తిగా అడుగంటింది. గోవిందస్వామి అటు వెళ్ళాక కాసేపటికి కృష్ణవేణి గదిలోకి వచ్చింది. తడిసిన ఎర్రబడ్డ కళ్ళను మాటిమాటికి తుడుచుకుంటూ మౌనంగా కూర్చుంది. చూసి విచారంగా ముఖం తిప్పుకున్నారు రావుగారు. పట్నం నుంచి పేరుమోసిన డాక్టర్లను తీసుకువచ్చి చూపిస్తున్నారు రమణ. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేస్తున్నాడు. పెంపుడు తండ్రికి ఆరోగ్యం చేకూరాలని
కన్నకొడుకు చూపించని శ్రద్ధాసక్తులు చూపెడుతున్నాడు ఆయన యందు. కానీ ఎవరి సేవా శుశ్రూషలు అనురాగాలు ఆయనను నిలుపలేవు. చివరిదాకా కొడుకును స్మరిస్తూనే దాటిపోయారు ఒక అర్ధరాత్రి సమయాన. ఆ తల్లికి మొదటి నుండి కష్టాలే. ఎన్నడూ సుఖపడింది పాపం. పిల్లలు కలగలేదని కొన్నాళ్ళు కనిపించిన రాయికల్లా మొక్కింది. అదొక ఘోష. కన్నకొడుకు చేతికి రాకుండా పోయి అదొక ఏడుపు. ఆఖరికి పసుపు కుంకుమలు కూడా దోచాడు భగవంతుడు. పగవారికి కూడా రారాదమ్మా ఈ కష్టాలు. చూడవచ్చిన వారిలో సానుభూతి వాక్యాలు. అదేమిటో భర్త కళేబరం వద్ద శిలలా కూర్చుంది కృష్ణవేణి. ఏడుపు లేదు, కంట నీరు లేదు. గాజు కళ్ళతో ఇహలోకానికి అతీతమైన పతిదేవుల ముఖంలోకి చూస్తున్నది. చూడవచ్చిన వారికి విడ్డూరమైంది. ఆ నిశ్చలమూర్తి వెనక ఏదైనా విప్లవం రేగుతుందేమో. దేవదాసి ఉలిక్కిపడి అత్తభుజాలు పట్టి కుదిపింది. అత్తా! మేనకోడలి వక్షానికి ఆనుకుని కళ్ళు మూసుకుంది కృష్ణవేణి. మూసిన కనురెప్పల వెనక ఏవో దృశ్యాలు, సంఘటనలు కదిలిపోతున్నాయి. తన అత్తగారి కంటే మామగారు ముందు పోయారు. పార్వతీదేవిలా కళకళలాడే అత్తయ్య వైధవ్యం పొందింది. ముక్కున బేసరి, చెవులకు ఎర్రరాళ్ల దుద్దులు, మాటీలు, మెడ తిరక్కుండా నగలు, అన్నింటా కొట్టొచ్చినట్లు కనబడే నుదుట వెడల్పాటి కుంకుమ బొట్టు, కొప్పు నిండా పువ్వులు చుట్టి ఆ నిండు ముత్తైదువు దేవీమూర్తి వలె గోచరించేది. భర్త చనిపోయిన పదవనాడు సువాసిని చిహ్నాలు తొలగించారు ఆమెకు. మీ ముందు వినయంగా మెడవంచి 3 ముళ్ళు వేయించుకుని మీ కష్టసుఖాలలో భాగస్వామినయ్యి ఇంతకాలం మీ చేయి పట్టుకు సాగాను. మీరిచ్చిన ప్రతిఫలం ఏమిటి? ఇంత నిర్భాగ్యపు బ్రతుకునా? మీరే నేనయ్యి జీవించానే. నన్నిలా విడిచి వెళ్ళడానికి మీ మనసెలా ఒప్పింది? మిమ్మల్ని విడిచి నేనుండగలనా? అది నా వల్ల అయ్యే పనేనా? నాకెవరున్నారని ఏ ఆశతో జీవించను? నేనుండలేను అనుకున్నది కృష్ణవేణి. మూసిన కనురెప్పల క్రింద నుండి అశ్రువులు స్రవిస్తున్నాయి. ఎండిన పెదవులు అదే పనిగా కంపిస్తున్నాయి. తెలతెల వారుతున్నది. క్రితం రోజే వచ్చిన శ్రీలక్ష్మి సూర్యదేవులు తమ ఇంటి ఆడపడుచుకు సంభవించిన దుఃఖం చూసి కుములుతున్నారు. ఓ పక్క సూర్యదేవులు మనసు కుదుటపరుచుకుంటూ అన్నారు. ఇక శవసంస్కారానికి ప్రయత్నాలు చేయవద్దు గోవిందస్వామి. తలా ఓ దిక్కు పంపించవయ్యా. శవాన్ని ఎంతసేపు పెట్టు కూర్చుంటాం? మీ బావను పంపించేయాలని అంత తొందరగా ఉందా సూర్యుడు? గొల్లుమంది కృష్ణవేణి. సూర్యదేవులు నోట్లో ఉత్తరీయం కూకున్నారు. మెల్లగా లేచి తూలుతూనే 2 అడుగులు వేసింది కృష్ణవేణి. అత్తయ్య పెరట్లోకి వెడుతుందేమో, వెంట వెళ్ళు దేవత. శ్రీలక్ష్మి చెప్పింది దేవదాసితో. వద్దు, నాతో ఎవరూ రావద్దు. నా గదిలో ఏకాంతంగా కొద్దిసేపు కూర్చోనివ్వండి నన్ను. లేచి అనుసరించబోయిన దేవదాసిని వారించి వెళ్ళిపోయింది కృష్ణవేణి. ఇక కొద్ది క్షణాల్లో భర్త భౌతిక కాయం దూరమైపోతుంది. ఈ సమయంలో ఏకాంతాన్ని అభిలషిస్తుందంటే అర్థమేమిటి? అనుమానం కొందరికి వచ్చిందే కానీ రాత్రి నుండి నిద్రలేమిచే వారి బుర్రలు చురుకుగా పనిచేయలేదు. ఇంటి ముందు అంతా సిద్ధమై ఇక శవాన్ని లేపేదే అన్న సమయంలో సూర్యదేవులు అక్కన పిలవండి అన్నారు. శ్రీలక్ష్మి వెళ్ళి తలుపులు తట్టింది. వదినా, ఇక రావు చివరి చూపులకు అన్నది దుఃఖస్వరాన. లోపల నుండి జవాబు లేదు. లోపల గడియపెట్టి ఉంది. అప్పుడు తెలిసి వచ్చింది ఆమెను ఒంటరిగా వదిలి తామెందుకు మందబుద్ధులయ్యారో. లోపల ఏదో అఘాయిత్యం తలపెట్టలేదు కదా. గాబరాగా కేకపెట్టింది శ్రీలక్ష్మి. వదిన ఏదో కొంప ముంచుతున్నట్లుంది లోపల. రండి రండి. రాత్రి నుండి శవం దగ్గరే ఉండిపోయిన అందరూ పరుగు పరుగున వచ్చారు. ఎవరు పిలిచినా తలుపులు తెరుచుకోలేదు. గుణపాలు గొడ్డళ్ళు క్షణాల్లో వచ్చాయి. తలుపులు విరిగిపడ్డాయి. లోపల ఎటువంటి బీభత్స భయానక దృశ్యం. అక్కా, ఎంత పని చేశావు? వదినా, ఇంత సాహసం చేస్తావనుకోలేదు. అత్తయ్యా, మామయ్యను కలుసుకున్నావా? అమ్మా, ఏం ప్రయోజనం ఆశించి నన్ను తెచ్చుకున్నావు? ఇందుకేనా? దొరసాని, చివరికి ఇంత ఘోరంగా ఆత్మహత్య చేసుకుని దీర్ఘకాల దుఃఖ జీవితాన్ని పరిసమాప్తి చేసుకున్నావా? ఆర్తనాదాలతో గదిలోకి ఉరికారు అందరూ. ఉరివేసుకున్న కృష్ణవేణిని పోల్చుకోవడానికే వీల్లేదు.
దిగ్భ్రమతతో నిశ్చేష్టత అయి చూస్తున్నది దేవదాసి. అత్తామామ చేతులు కలుపుకొని ఆకాశ మార్గంలో సాగిపోతున్నట్లు అనిపించింది దేవదాసికి. కర్మ ప్రారంభించే నాటికి రమణారావు తల్లిదండ్రులు వచ్చారు. పెంపుడు తల్లిదండ్రులు మరణించారు. గొప్ప కార్యభారం కొడుకు భుజస్కంధాల మీద పడింది. మంచి చెడ్డ చెప్పి చేయించడానికే తమకంటే ఆప్తులెవరున్నారన్న ఉద్దేశంతో కర్మ జరిపించబోయే బ్రాహ్మణుడు కావలసిన వస్తువులు చెబుతుంటే గోవిందస్వామి పట్టిక వ్రాస్తున్నాడు. మౌనంగా కూర్చున్నాడక్కడ రమణ. ఇదో మాట ఇలారా, తండ్రి పిలుచుకుపోయాడు అవతలికి. బ్రాహ్మణుడు వాయించినవన్నీ తెప్పించేయడమే. చిన్నవాడిని చూసుకొని 10-20 వేల దాకా వదిలించేటట్లున్నాడా బ్రాహ్మణుడు. ఇన్ని బట్టలు ఇన్ని దానాలు ఏమిటి మందలించాడు. ఆయన ఏది చెప్పినా శాస్త్ర ప్రకారమే. శాస్త్రం ఉన్నవారికి ఒక శాస్త్రం, లేనివారికి ఒక శాస్త్రం చెబుతారు ఈ బ్రాహ్మణులు. కొంచెం ముక్తసరిగా దాటించే పని చెయ్యి. ఉన్నదని ఖర్చు పెట్టేయడం కాదు, ముందు ఇల్లు చక్కదిద్దుకోవలసిన వాడివి. చిరాకు పడ్డాడు రమణ. అదేమిటి మీరు అలా అంటున్నారేమిటి? వారిచ్చిన బుక్క ఇది వారి నోట మట్టి కొట్టి నన్ను అనుభవించమంటారా? ఆ చచ్చిన వాళ్ళు చూడొచ్చారు. నువ్వంతా సక్రమంగా నడిపించి కొడుకు మీద మనసు పెట్టుకుని కృషించి చచ్చినవాడి ఆత్మను స్వర్గానికి పంపవచ్చు. మౌనంగా లోనికి వెళ్ళిపోయాడు రమణ. కృష్ణవేణి తన నుండి ఏం కోరి తనను దత్తత తీసుకుందో ఆమె వచ్చి చూడబోయేది లేదు కాదుగా. నమ్మక ద్రోహం. కానీ నేను నమ్మక ద్రోహం చెయ్యలేను. అన్నీ సక్రమంగా జరిగిపోవాల్సిందే. భార్యాపిల్లలను ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళిన సూర్యదేవులు అక్కడి వ్యవహారాలు చక్కదిద్ది కర్మకాండ ముగిసే వరకు తిరిగి వెళ్ళే అవసరం లేకుండా చూసుకుని వచ్చారు. ఆయన వచ్చే రోజే దేవదాసి పేర ఒక ఉత్తరం వచ్చింది అక్కడికి. ఎన్నడూ లేనిది దేవదాసికి ఉత్తరాలు వ్రాసేదెవరా అన్న కుతూహలంతో కూతురి మంచి చెడ్డలు చూసే బాధ్యత తనకున్నది కనుకను కవరు చుంచి ముందు ఆయననే చదువుకొని భద్రంగా కూతురికి తెచ్చి ఇచ్చారు. నీ బావ వ్రాసాడమ్మా ఉత్తరం అంటూ తండ్రి ఉత్తరం అందియగానే అత్యంత ఆశ్చర్యంతో సంభ్రమంతో ఉత్తరం తీసుకువెళ్ళి మేడమీద ఒంటరిగా కూర్చొని చదువుకుంది దేవదాసి. దేవదాసి, నీ నుండి చాలా దూరం పోవాలనుకున్నాను. పోయాను. కానీ మనసు మాత్రం నీ దగ్గరికే వచ్చేస్తుంది. నీ తలపు నేనైనప్పుడు అనునిత్యం నీ హృదయంలో ఉన్నానన్నావు. నిజంగా నువ్వు కనిపించని క్షణం లేదు. నువ్వు జ్ఞానివి దేవదాసి. నువ్వు స్వయం జ్యోతివి. నాకు వెలగలేదు. నేను వెలుగులేకపోలేను. విషయ భోగాలయందు ద్వేషమున్నది. కానీ వాటి నుంచి విడివడలేను. ఇదెంత ఆశ్చర్యం! నీ యందు రాగోదయం అయిన క్షణం నుండి దాన్ని తుదముట్టించే ప్రయత్నంలో ఉన్నాను. కానీ అది క్షణంలో కొమ్మలు రెమ్మలు వేసి మహావృక్షమైపోతున్నది. జీవితమంతా ఈ పోరాటంలోనే వ్యయమైపోతుందేమో. జన్మ సార్థకత ఎలా? రాగభోగాలలో తరించిన వారు ఉన్నారు అన్నారు. నాకు మిగిలింది నువ్వు చెప్పిన ఉపాయమే. వాటిని అంతమొందించే ప్రయత్నం కంటే వాటిని పెంపొందించుకుని విశ్వప్రేమకు విశ్వ కళ్యాణానికి జీవితాన్ని ఉపయోగిద్దామనుకుంటున్నాను. అమ్మా నాన్నలను దుఃఖపెట్టను. నిన్ను వియోగ విరహాలలో దగ్ధం కానీయను. నా శూన్యవాదానికి స్వస్తి. మీ మధ్య మీ అందరికీ ఇష్టమైన మార్గంలో ముక్తిని వెతుక్కుంటూ నవ్య జీవితాన్ని నిర్మించుకుంటాను. త్వరలో మీ అందరి సమక్షంలో. ఇట్లు భార్గవరాం. నీ శూన్యతత్వం వదిలిపెట్టుకుని వస్తే నీకిక్కడ మిగిలింది శూన్యమే కసిగా అనుకున్నది దేవదాసి. ఉత్తరం ముక్కలు ముక్కలుగా చించి గాలిలోకి ఎగరవేసి కిందకు వచ్చేసింది. ఒకనాటి ఉదయం 10 గంటల వేళ సూటు కేసు పట్టుకుని ఫుల్ సూట్ గేట్లోంచి ఇంటికేసి వస్తున్న టీవీ అయిన ఆ ఆకృతి చూసి అతడేనా కాదా అని కళ్ళు నులుముకుని చూసిన వారు, కలలో ఉన్నామా అని ఒళ్ళు గిల్లుకుని చూసుకున్నవారు ఉన్నారు. భార్గవరావు ఉత్తరం సంగతి తెలిసిన దేవదాసి, ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి అపనమ్మకానికి లోను కావలసిన అవకాశం లేదు. మగవాళ్ళు పైమీద కొంగు నోట్లో పెట్టుకుంటే ఆడవాళ్ళు కొంగులు మూతికడ్డం పెట్టుకుని దుఃఖాన్ని అభినయించారు. అయోమయంగా వరండాలో ఆగిపోయి ఏమిటి గోవిందస్వామి అని అడిగాడు భార్గవరాం. ఎవరికోసం వచ్చావు బాబూ? నీకోసం ఇంకా ఇక్కడ మిగిలిందేమిటి? నాన్నకు సంశయమంతో ఆగాడు.
అమ్మ లేదు, నాన్న లేడు, స్వర్గాన ఉన్నారు. కుప్పలా కూలిపోయాడు భార్గవరాం. అమ్మా, నా ప్రవర్తన చూసి సంతోషిస్తావనుకున్నాను. మీ సేవలో నా జీవితం అంకితం చేద్దామనుకున్నాను. నా పశ్చాత్తాపాన్ని, పరివర్తనను ఎవరు గుర్తించాలి? నన్ను శపిస్తూనే వెళ్ళిపోయి ఉంటావమ్మా. అశ్రువులు ఆగలేదు. తుడుచుకునే ప్రయత్నం కూడా అతడు చెయ్యలేదు. స్తబ్దంగా కూర్చుండిపోయాడు. శ్రీలక్ష్మి గుమ్మంలోకి వచ్చి చెప్పింది, లోపలికి రారామా. 11 నాటి వరకు బావికట్టున జరగాల్సిన కర్మ ముగిసింది. 12 నాటికి కర్మ ఇంట్లో జరుగుతున్నది. క్షురకర్మ చేయించుకున్న రమణ పిండాలు కడుతున్నాడు. చాలాసేపు అక్కడే నిలబడిపోయిన భార్గవరాం అతడినే చూస్తున్నాడు. వెనుకటికి ఎప్పుడో తల్లి వ్రాసిన ఉత్తరంలో దత్తోహం మాట గుర్తుకు వచ్చింది. ఊహించగలిగాడు అతడెవరో. భార్గవరాం పైకి వెళ్ళిపోయాడు. దుస్తులు కూడా మార్చుకోకుండా అలాగే కూర్చుండిపోయాడు తన గదిలో. పదవయ్యా, స్నానం చేసిరా, పిండాలకు నమస్కారం చేద్దువు అని చెప్పింది శ్రీలక్ష్మి వచ్చి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని వచ్చి పిండ రూపంలో ఉన్న తల్లిదండ్రులకు భక్తిగా నమస్కరించి తిరిగి పైకి వెళ్ళిపోయాడు భార్గవరాం. ఆ రోజంతా అతడు క్రిందకు రాలేదు. శ్రీలక్ష్మి వడ పరమాన్నం తీసుకువచ్చి తినిపించింది. తండ్రి తన మీదే మనసు పెట్టుకుని మరణించాడని, తల్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నదని అత్త చెప్పగా విని, నిజంగా నేను పాపిని, నన్ను క్షమించండి అమ్మా నాన్న అనుకున్నాడు పదే పదే భార్గవరాం. రమణారావు తండ్రికి మొదట్నుంచి శ్రీనివాసరావు గారి ఆస్తి మీద కన్ను ఉంది. అన్నగారి భార్య కాపురానికి వచ్చిన 10-12 సంవత్సరాల దాకా వారికి సంతానం కలగకపోవడంతో అన్నగారి ఆస్తికి వారసుడు తనేనని మురిశాడు. భార్గవరాం జననం అతడి ఆశలు తుదముట్టించింది. పుట్టినవాడు పెరిగాడు. వాడు పరమ విరాగి అయిపోయాడు. తన మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదని అన్నగారి భార్య కృష్ణవేణి తన కొడుకును దత్తత చేసుకుంటానని చెప్పగానే అతడి ఆనందం అంతా ఇంతా కాదు. బైరాగుల్లో కలిశాడనుకుంటున్న భార్గవరాం ఇప్పుడు అనుకోకుండా వచ్చేయడం రమణ తండ్రి గారిని అమితంగా కలవరపెట్టింది. రావుగారి విల్లు ప్రకారం ఆస్తి స్వంత పుత్రుడికి దత్తపుత్రుడికి చెరిసగం చెందినా భార్గవరాం పేచీ పెట్టి ఈ దత్తునే కాదంటాడేమోనని భయపడ్డాడు. పిల్లవాడి మేనమామను తమ వైపు తిప్పుకుంటే అట్టే భయపడక్కర్లేదు. అందుకే ఒకటే ఉపాయం, రమణకు దేవదాసికి త్వరగా వివాహం జరిగిపోవాలి. కూతురు కోసమైనా అల్లుడికి అండగా నిలబడతాడు సూర్యదేవుడు. ఏకాకి అయిన భార్గవుడు ఏమీ చేయలేడప్పుడు. రమణ పెళ్లి మాటేమంటారు? ఇప్పటికే ఈ సంబంధం నిశ్చయమై ఏవో అవాంతరాలలో ఆగిపోయింది. నిశ్చయమైన సంబంధానికి అతిగా కాలయాపన జరగడం బాగుండదు. ఏమంటారు? నేను అడుగుతున్నానని అన్యదా భావించకండి. పిల్లవాడి మంచి చెడ్డలు చూసే బాధ్యత నా మీద పడినట్లే కదా. ఇప్పుడెలా? సంవత్సరీకం కాకుండానే ముహూర్తం ఎలా పెట్టుకోగలం అన్నారు ఆశ్చర్యంగా సూర్యదేవులు. దానిదేముంది? పెళ్ళి ఇప్పుడు జరిపించాలని అనుకుంటే శాస్త్రంలో ఏదో ఒక మార్గం ఉండకపోదు. బ్రాహ్మణ్ణి అడిగితే విముఖత ఏమీ ఏదో ఒకటి చెబుతాడు కదా. ముసలి నక్కలకు జిత్తులెన్నో అనుకున్నాడు సూర్యదేవులు. ఆయన తొందరలో ఆంతర్యం అవగతం కాగా మరదల్ని చేసుకుంటానని భార్గవరాం తిరిగి వచ్చినప్పటి నుండి సూర్యదేవుల ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. అక్కా బావ పోయారు. భార్గవుడిని తను దగ్గరకు తీయకుంటే వాడి గతేమిటి? అక్కకు పిచ్చి పట్టి ఇది వరకే కొంత అన్యాయం చేసిపోయింది కన్న కొడుక్కు. భార్గవుడు ప్రవర్తన పొందిన హృదయంతో తిరిగి వచ్చిన ఈ సమయంలో అక్కే ఉంటే అతడికి కాక దత్తపుత్రుడికి చేసుకునేదా మేనకోడలిని? దేవతను భార్గవుడికి ఇచ్చివేసి ఒక ఇంటివాడిని చేస్తే స్వర్గంలో ఉండే అక్కా బావ సంతోషించక ఏం చేస్తారు? దేవతకు భావన చేసుకోవడమే ఇష్టం. ఆ పిల్ల తల్లికి అదే ఇష్టం. వారిద్దరి ఇష్టమే తన ఇష్టం. చూద్దాంలెండి అని లేచిపోయారు సూర్యదేవులు. అప్పటికేమీ తన మనోభావాలు బయలుపరచకుండా.